హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇక్కడ క్రోషాకి వచ్చిన వాళ్ళు చూపిస్తానండి. డిజైన్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి దీనికి క్రీమ్ కలర్ యూస్ చేస్తున్నాను. థ్రెడ్ 6 స్ట్రాండ్స్ అండ్ బీడ్స్ వచ్చేసి ఈ రౌండ్ బిగ్ బీడ్స్ 4 mm అనమాట. అండ్ 3 mm కూడా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లాక్, ఒక 2 లాక్ కూడా వేసుకుంటాం, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి 2 చైన్స్ ఓవర్లాప్ చేసుకుని పక్కనే ఇలా ఓవర్లాప్ చేసుకుని పక్కనే డబుల్ క్రోషా వేయాలన్నమాట. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి అంటే ఈ 2 చైన్స్తో కలిపి 4 టైమ్స్ అన్నట్టు వేయాలన్నమాట డబుల్ క్రోషా. తర్వాత వచ్చేసి 4 mm బీడ్ తీసుకోవాలి. 4 mm బీడ్ తీసుకుని బీడ్ లాక్ అండ్ ఇలా తీసుకుని ఓవర్లాప్ చేసుకుని థ్రెడ్ సేమ్ కరెక్ట్ లెంత్ చూసుకుని ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషా అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి, థర్డ్ టైం, అండ్ ఫోర్త్ టైం, అంటే 4 డబుల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ బీడ్ బీడ్ లాక్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా ఇట్లా 4 డబుల్ క్రోషాలు వేయాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ 4 డబుల్ క్రోషాలు వేసాం కదా, 2 చైన్స్తో కలిపి ఇక్కడ 3 బీడ్స్ ఇలాగ 4 టైమ్స్ వేసి 3 బీడ్స్ రావాలన్నమాట. 3 బీడ్స్ వచ్చిన తర్వాత 4 డబుల్ క్రోషాలు వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసి ఓవర్లాప్ చేసుకుని కరెక్ట్గా లెంత్ చూసుకుని మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ క్రోషాలు వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 3 బీడ్స్ వేసాం కదా, ఇక్కడ 4 చైన్స్ వేయాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ 3 బీడ్స్ మళ్ళీ అనమాట లైన్గా వేయాలన్నమాట. ఇలాగ ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ లైన్ అంతా ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫస్ట్ 3 బీడ్స్, తర్వాత 4 లైన్స్ గ్యాప్, 3 బీడ్స్ 4 లైన్స్, ఇలాగ ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి నేను డార్క్ పింక్ తీసుకుంటాను అనమాట, అంటే రాణి పింక్ అన్నట్టు సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము ఇక్కడ లాక్ వేసుకుందాం. చూసి లాక్, తర్వాత 2 చైన్స్ ఉన్నాయి కదా, 2 చైన్స్కి లాక్, ఇక్కడ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా ఓవర్లాప్ చేసుకుని థ్రెడ్ బీడ్ వెనకాల థ్రెడ్ ఉంది కదా, దీంట్లోకి మనము డబుల్ క్రోషా అనేది తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1 2 3 చైన్స్ వేసి తర్వాత ఇక్కడ వచ్చేసి చైన్ లాగా ఉంది, ఇక్కడ ఉంది కదా 2 లైన్స్, ఇక్కడ లైన్స్లోకి పీకాట్ అనేది వేసుకోవాలి, అంటే లాక్ వేసుకుంటే 3 లా పడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ డబుల్ క్రోషా, సెకండ్ వన్, థర్డ్ వన్, 4 డబుల్ క్రోషాలు వేసిన తర్వాత ఇలా లాక్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఇక్కడ అనేది మిడిల్ ఉంది కదా, ఈ 4 డబుల్ క్రోషాలో మిడిల్లో లాక్ వేసుకోవాలి. చిన్న ఆర్చ్ లాగా వస్తుంది, చూసారు ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి
మళ్ళీ డబుల్ క్రోషే 1, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ వన్ అయిన తర్వాత మనము 3 mm బీడ్ అన్నాను కదా, అది తీసుకోవాలన్నమాట. బీడ్ లాక్, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, థర్డ్ వన్, ఫోర్త్ వన్. చూసారా ఈ ఆర్చ్ ఒక టైప్లో వస్తుంది అనమాట. ఇది ఒక టైప్ చూసారా చక్క చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ మిడిల్లో లాక్, మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని వీడి వెనకాలగా మళ్ళీ డబుల్ క్రోషే, అంటే సెకండ్ డబుల్ క్రోషే. థర్డ్ వన్, ఫోర్త్ వన్ అయిన తర్వాత మళ్ళీ 3 చైన్స్. ఇక్కడ ఉన్నాయి కదా 2 చైన్స్ కనిపిస్తుంది. లాక్ వేసుకోవాలి. పికాట్లా పడుతుంది అనమాట. అంటే ఇక్కడ నాట్ ఎలా పడింది అలా పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ డబుల్ క్రోషేలు 4 డబుల్ క్రోషేలు వేసుకోవాలి. థర్డ్ వన్, ఇక్కడ వచ్చేసి 3నే వేసుకోవాలి. ఇక్కడ 4 వేసుకున్నా కూడా ఇక్కడ 3, అంటే ఇక్కడ 8 వేస్తాం, ఇక్కడ 7 వేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ మిడిల్లో లాక్ చేసుకుని తర్వాత ఒకటి లాక్ చేసి ఇక్కడ ఈ 4 చైన్స్కి లాక్ వేసుకుంటూ వెళ్దాం. అంటే ఇక్కడ వచ్చేసి ట్యాజ్లు వస్తుంది అనమాట. 4 సింగిల్ క్రోషాలు వేసుకుని లాక్ చేసేద్దాం. చూసారు ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇలాగే ఆర్చులు ఇలాగే వస్తాయి. ఇలా ఓవరాల్గా నేను చూపిస్తానండి. ట్యాజెస్ కూడా వేసి చూసారా ఇవైతే అసలు ఎంత బాగున్నాయో, చిన్నగా ఆర్చులు చాలా బాగున్నాయి. నేను ఈ ఓవరాల్గా చేసేసి ట్యాజెస్ కూడా వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.